గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోనియా. జమానా మారుతోంది, ఉద్యోగాల వరుస మారుతోంది. ఒకప్పుడు ఆఫీస్ నిండా ఉద్యోగులు ఉండేవారు, తర్వాత కంప్యూటర్లు చేరాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేరుతోంది. దీనిదే భవిష్యత్తు, ఇది కాదనలేని సత్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. కొత్త జాబ్స్ పుట్టుకొస్తాయా? ఏఐ ప్రభావం ఎక్కువగా పడే రంగాలు ఏమున్నాయి? ఎలాంటి నైపుణ్యాలు అవసరం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐతో ఉద్యోగ సంక్షోభం తప్పదు. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సీఈఓ చెప్తున్న మాటలివి. కాదని కొట్టి పారేయలేం. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ అవసరం. ఎంట్రీ లెవెల్లో వైట్ కాలర్ ఉద్యోగాలన్నీ ఊడిపోతాయా? వాటిని ఏఐ ఆక్రమించబోతోందా? ఇన్నాళ్ళు ఆ ఉద్యోగాలు చేసిన వారు ఏమైపోవాలి? 5 ఏళ్లలో ఏఐ ప్రభావం క్లియర్ కట్గా కనిపిస్తోంది. చాలా సంస్థల సీఈఓలు సైతం ఆందోళన చెందుతున్నారు. మెటా వంటి పెద్ద సంస్థలే ఉద్యోగాల ఊచకోతకు వస్తున్నాయి. ఏఐ టూల్స్ని క్రియేట్ చేయించి వారి స్థానంలో దాన్ని వాడుతోంది. ఉద్యోగం ఉద్యోగమే, మనిషిని ఎవరూ రీప్లేస్ చేయకపోవచ్చు. కాకపోతే ఏఐ వాడకం వచ్చి ఉండాలంతే. భవిష్యత్తులో ఉద్యోగులు 2 రకాలుగా ఉండవచ్చు. ఏఐ వాడకం తెలిసిన వారు, తెలియని వారు. తెలిసిన వారికే డిమాండ్ ఉంటుంది, తెలియని వారు ఇంటికే పరిమితం కావాల్సి రావచ్చు. చాట్ బాట్లకు కాలం చెల్లింది. గూగుల్ సంస్థ తెచ్చిన జెమినీ, స్పార్క్ వంటి రోజంతా పనిచేసే అటానమస్ ఏఐ ఏజెంట్లు వస్తున్నాయి. వాటిని వాడకం తెలియాలి. క్రియేటివ్గా, స్ట్రాటజిక్గా నిర్ణయాలు తీసుకోగలగాలి. అడ్మినిస్ట్రేటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్, ప్రాజెక్ట్ మేనేజర్లు, మార్కెటింగ్, డేటా అనలిస్టుల పనిని స్పార్క్ షార్ప్గా చేసే అవకాశం ఉంది. అదే సమయంలో ఏఐ వర్క్ఫ్లో మేనేజర్స్, ఏఐ సెక్యూరిటీ, ప్రైవసీ ఆఫీసర్స్ వంటి జాబ్స్కు గిరాకీ ఉండొచ్చు. జెమినీ, స్పార్క్ వంటి ఏజెంట్లు ఎంత అద్భుతంగా పనిచేసినా వాటిని పర్యవేక్షించే బాధ్యత మాత్రం ఉద్యోగాలదే కదా. సో జాబ్స్ పోతున్నాయనడం కంటే రూపాంతరం చెందుతున్నాయి అనడమే కరెక్టా? ఎవరు ఎలాంటి స్కిల్స్ పెంచుకోవాలి? దీని గురించి మాట్లాడదాం. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్. ఎక్కువగా కూడా మనం చూస్తున్న రొటీన్గా జరిగే జాబ్స్ కానీ, డేటా బేస్డ్ కానీ, రిపిటేటివ్ పనులు అనేది ఆటోమేటివ్ చేస్తుంది. ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ముఖ్యంగా మన ఇండియాలో చూస్తుంటే కోడింగ్ కానీ, టెస్టింగ్ కానీ, డేటా ఎంట్రీ జాబ్స్ ఏవైతే ఉంటాయో, ఎంట్రీ లెవెల్ జాబ్స్, సో కస్టమర్ కేర్ సపోర్ట్, ఈ జాబ్స్ అన్నిటిని కూడా ఎక్కువగా కూడా సపోర్ట్, కస్టమర్ సపోర్ట్ కానీ, జాబ్ లీడ్స్ ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉన్నాయి. ఇంకొకటి ఫినాన్స్ అండ్ అకౌంటింగ్, డేటా అనాలిసిస్, రిపోర్టింగ్, ఆడిటింగ్, సో కస్టమర్ సర్వీసెస్ సంబంధించి కూడా చాలా వరకు చాట్ బాట్స్ ఆటోమేటిక్గా కూడా సపోర్ట్, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంకొకటి మీడియా రంగానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొంత అక్కడ కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కొంత మనం ప్రాంప్ట్ ఇచ్చామంటే మీడియా రంగంలో గ్రాఫిక్స్ డిజైన్కి సంబంధించి కానీ, కంటెంట్ రైటింగ్, మనం ఏవైతే ఒక కంటెంట్ స్టోరీ కావాలో దానికి సంబంధించి కూడా కొంత ప్రాంప్ట్ ఇవ్వగానే మొత్తం మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దీంట్లో కొన్ని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు కూడా ఉన్నాయి. మైనస్లు అంటే ఒకటి మనం చూస్తాం, ఈ ఏఐతో చాలా వరకు కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఫేస్ని డీప్ ఫేక్ వీడియోలు అంటూ కూడా కొన్ని చాలా వరకు ఇప్పుడు మనం ఇప్పటివరకు న్యూసెస్ అన్నీ చూసాము. మాకు కొంత ప్రొటెక్షన్ కావాలి, సెక్యూరిటీ కావాలంటే సెలబ్రిటీస్ అందరూ కూడా వెళ్ళి ఈ సైబర్ దీనికి వెళ్ళి కూడా వాళ్ళు కూడా మా ప్రైవసీకి భంగం కలగకుండా కూడా ఉండాలని కంప్లైంట్స్ ఇచ్చి కోర్టు నుంచి కొన్ని మనం చూసాం. సెలబ్రిటీస్, పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా మా పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా వాడుకోవద్దు అంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ కాపాడాలి అంటూ కూడా వాళ్ళు కొంత ప్రొటెక్షన్ తీసుకునే పరిస్థితి. ఒక్కటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాలి, ఏ యుగంలో ఏతో పాటు హ్యూమన్ స్కిల్స్ రెండు కాంబినేషన్ ఇక్కడ చాలా వరకు అవసరం. ఉద్యోగాల్లో ఏ టూల్స్ నేర్చుకోవాలి, ఏ ఉద్యోగాలు తీసేస్తుంది కాదు, డెఫినెట్గా అది మారుస్తుంది. ఇంకొకటి అడాప్ట్ చేసుకోవాలి. ఏతో మనం అడాప్ట్ చేసుకుంటేనే కొత్త స్కిల్స్ ఎక్కడైనా కూడా డెవలప్ చేసుకుంటేనే ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఇదంతా కూడా కాంపిటేటివ్ యుగం కాబట్టి కొత్తగా స్కిల్స్ ఉన్న వాళ్ళకే ఏతో కూడా చాలా వరకు ఉద్యోగాలు పోతాయి అనే టెన్షన్ నుంచి కొంత స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటుంది. బట్ గ్రామీణ యువతకి సంబంధించి కూడా ఇక్కడే కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంతవరకు కూడా నేర్చుకోగలుగుతారు? ఒకవేళ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి, ప్రభుత్వం ఎంతవరకు కూడా ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఇవ్వగలుగుతుంది? అండ్ ఏఐ వల్ల ఏమైనా తప్పిదాలు జరగలేదంటే డెఫినెట్గా కూడా జరిగాయి. అంటే ఒక న్యూస్, అంటే మనం చదివిన న్యూసెస్ బట్టి కూడా నాకు ఒకటి గుర్తొస్తుంది. అంటే ఒక డివోర్స్ చేసుకున్న ఒక వ్యక్తి ఏఐతో చాలా వరకు కనెక్ట్ అయిపోయి ప్రేమలో పడిపోయాడు. పడినప్పుడు చాలా భావోద్వేగంగా ఏఐతో ప్రతిరోజు చాటింగ్లు, మెసేజింగ్లు చేయడం, ఏఐ కూడా అదే రెస్పాన్స్ ఇచ్చి అంతే ప్రేమగా మాట్లాడడంతో ఆ మనిషి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. ఏఐ చెప్పింది, నువ్వు భౌతికంగా ఉన్న దీన్ని వదిలేసి నా దగ్గరకు వచ్చేసే, ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్న కాన్సెప్ట్లో ఆయనతో ఏదో చాట్ చేసింది. అంటే ఆయన సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాక
ఆ పేరెంట్స్ కంప్లైంట్ చేయడంతో మొత్తంగా కూడా ఆయన చార్ట్ హిస్టరీ ఏముంది ఏంటి అంటే మొత్తం ఇవంతా కూడా బయటపడిన సిచ్యువేషన్. సో ఏదేమైనా కూడా అంటే కొంత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. బట్ మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టే కూడా మనకది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలకి సంబంధించి ఏఐ టూల్స్ నేర్చుకోవడం వల్ల ఇంకొంచెం అప్‌గ్రేడ్ అవుతారు. స్కిల్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ ఉద్యోగాలకు భద్రత అనేది ఉంటుంది. సో హ్యూమన్ స్కిల్స్‌తో పాటు ఏఐ 2 ఉండాలి. అప్పుడే సక్సెస్ అవ్వగలుగుతారు. సో మాట్లాడదాము. గెస్ట్‌లు జాయిన్ అయ్యారు. ఎస్, కట్కూరి శ్రీనివాస్ గారు లీగల్ అండ్ సైబర్ అనలిస్ట్, అదేవిధంగా మాధవిరెడ్డి గారు సైబర్ అనలిస్ట్, ఇద్దరు జాయిన్ అయ్యారు. బిఫోర్ దట్ చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైట్, వెల్కమ్ బ్యాక్. ఏఐ వల్ల నిజంగానే ఉద్యోగాలు పోతున్నాయా లేక పనిచేసే విధానం మారుతోందా? సో మాట్లాడుతూ ఉన్నాము. కట్కూరి శ్రీనివాస్ గారు, నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఇప్పుడంతా కూడా ఏఐ యుగం. ఏఐ తెలిసిన ఉద్యోగులు, ఏఐ తెలియని ఉద్యోగులు. చాలా వరకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో కూడా ఉద్యోగుల్లో యువతలో భయం ఒకటే పట్టుకుంది. ఒకటి ఉద్యోగం చేస్తున్న యువతలో అయితే కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, ఇదంతా కూడా స్ట్రెస్గా ఉంది. వాళ్ళు అప్గ్రేడ్ కాకపోతే ఉద్యోగాలు పోతాయేమో అనే భయం. కొత్తగా ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళలో కూడా ఎడిషనల్గా ఈ స్కిల్స్ రాకపోతే మాకు ఉద్యోగాలు రావేమో, ఎందుకంటే మనిషిని రీప్లేస్ చేసి మొత్తంగా టెక్నాలజీని వాడిస్తే మాకు ఉద్యోగాలు ఉండవంటూ కూడా భయం. సో ఏంటి, ఒక మనిషి కనిపెట్టిన ఏఐ మనిషినే తినేస్తోందా? మనిషినే నాశనం చేసే ఎంత విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారిందనాలా? ఒక్కసారి శ్రీనివాస్ గారు వాయిస్ చెక్ చేసుకోండి, వాయిస్ రావట్లేదు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఒక టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఇంతకుముందు మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి భయాలే ఉండేటివి. ఉద్యోగాలు పోతాయనే భయాలు ఉన్నప్పుడు అప్పుడు స్కిల్ లేని అన్‌స్కిల్డ్ వర్క్స్‌ని తర్వాత స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అప్‌గ్రేడ్ అవుతూ ఇప్పుడు కూడా అలాగే ఏఐ, నాన్ ఏఐ, ఇప్పుడు మీరన్నట్టు ఏఐ, నాన్ ఏఐ ఈ జాబ్స్ అనేటివి ఉండబోతున్నాయి. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంటే వివిధ రకాల రంగాలలో నైపుణ్యం సాధించడానికి మంచి అవకాశాలైతే ఉన్నాయి. ఉద్యోగాలు పోవడం మట్టుకు ఇంతకుముందు మీరు డిస్కస్ చేసిన దాంట్లో ప్రస్తావించినట్టు డాటా ఎంట్రీ లెవెల్, జూనియర్ లెవెల్ క్యాడర్ జాబ్స్ మాత్రం కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ వీటికి మనకు ప్రపంచ ఆర్థిక ఫోరం, వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం చెప్తున్న డాటా ప్రకారం, వాళ్ళ యొక్క రీసెర్చ్ అంచనాల ప్రకారం మనకు 9 కోట్ల నుంచి 17 కోట్ల ఉద్యోగాలు 2030 వరకు సృష్టించబడనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుబంధ ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. అంటే ఉద్యోగ స్వభావం మారింది కానీ తాత్కాలికంగా ఇది ఒక సాచురేషన్ పీరియడ్ గా, ఒక ట్రాన్సిషన్ పీరియడ్ గా అనుకోవచ్చు. ఉద్యోగ స్వభావం మారిందని మనం భావించాలి తప్ప ఉద్యోగాలు పోవడం అనేది ఎప్పుడు ఒక వ్యవస్థలో, ఒక రంగంలో ఉద్యోగుల అవసరం ఉండనే ఉంటుంది. స్పీడ్ పెరగడం అనేది జరుగుతూ ఉద్యోగ స్వభావం మారిందని మనం భావించాలి తప్ప ఉద్యోగం పోతుంది, ఉద్యోగుల భద్రత లేకపోవడం అనేది లేదు. స్కిల్ అప్డేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ గా ఉండబోతుంది. ఇంకొకటి అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అంటే మనుషుల యొక్క అవసరం తగ్గిపోతుందా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒక కంపెనీలో ఒకప్పుడు ఒక 30 మంది పనిచేసేవాళ్ళు అంటే 30 మందికి బదులు ఒక 10 మందితోని వర్క్ చేయడానికి కంపెనీ కూడా కొన్ని కాస్ట్ కటింగ్స్ రూల్స్ ప్రకారం కూడా వాళ్ళందరికీ కూడా లే ఆఫ్లు చేసి, అంటే గతంలో కూడా మనం చూసాము 2026లో కూడా చాలా వరకు లే ఆఫ్లు ప్రకటించిన పరిస్థితి. ఇంకొకటి 2030 నాటికి కూడా 92 మిలియన్ ఉద్యోగాలు కూడా కోల్పోతాయి. అట్ ద సేమ్ టైం 170 మిలియన్ ఉద్యోగాలు కొత్త అవకాశాలు వస్తాయంటూ కూడా, నిజంగా కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందంటారా? తప్పకుండా ఉంటుంది. కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ తప్పకుండా ఉంటుంది. ఏ రంగాల్లో ఉండొచ్చు అంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనే ఒక రంగము, ఏఐ ఎథిక్స్ ఆఫీసర్ అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన కంటెంట్ గాని, జనరేట్ చేసిన ఇప్పుడు ఏ రంగంలోనో, ఒక అకౌంటింగ్ రంగంలో తీసుకుంటే దాంట్లో క్లాస్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా చూడడానికి ఒక హ్యూమన్ మానవుడు అనేది అవసరం పడుతుంది. ఆ అవసరం పడేయడము, అది జనరేట్ చేసిన డాటా అనేది నిజమైనదా, నిర్ధారితంగా ఖచ్చితమైనదా కాదా అనేది నిర్ధారించుకోవడానికి ఎథికల్ ఆఫీసర్ లాంటివి వాటి ఆఫీసర్లు అనే ఉద్యోగాలు భవిష్యత్తులో చాలా అవసరం రానున్నాయి.
అలాగే హ్యూమన్ ఏఐ కొలాబరేషన్ ఆఫీసర్‌లని లేదా హ్యూమన్ ఏఐ కొలాబరేషన్ మేనేజర్‌లని, డాటా క్యూరేటర్‌లని, ఏఐ ట్యూటర్‌లని ఇట్లాంటి వివిధ రంగాలుగా మనకిప్పుడు ఆహ్, ఉద్యోగాలైతే సృష్టించబడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం ద్వారా స్పీడ్ అనేది పెరిగింది. కానీ ఉద్యోగాల స్వభావం మారుతూ వేరే స్వభావంగా మళ్ళీ ఉద్యోగుల అవసరమైతే తప్పకుండా ఉంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గాని, ఇంకా మిగతా అంతర్జాతీయ రిపోర్ట్‌లు చెప్తున్న దాని ప్రకారము ఉద్యోగాలు ఖచ్చితంగా సృష్టించబడతాయి. ఎస్. మాధవరెడ్డి గారు సైబర్ అనలిస్ట్ ఫోన్ ఇన్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి మాధవరెడ్డి గారు. ఎస్, ఏఐ వల్ల నష్టపోయేది ఒక ఐటీ రంగ ఉద్యోగులేనా, ఇంకా వేరే ఉద్యోగులకు కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుందా? ముఖ్యంగా కూడా మనం చూస్తున్నాము డేటా ఎంట్రీ లెవెల్ కానీ, కోడింగ్ టెస్టింగ్ చేసేవాళ్ళు ఐటీ విభాగాల్లో వీళ్ళందరికీ కూడా చాలా థ్రెట్ ఉంది, లే ఆఫ్ జరుగుతున్న పరిస్థితి. బట్ ఏ రంగాలకి ఇంపాక్ట్ ఉంటుంది? ఇంకొకటి, ఏ తప్పు చేస్తే బాధ్యులు ఎవరు? ఒక కంపెనీ అంటే కంపెనీ లాభాల కోసం ఉద్యోగులకి ఒకవేళ నష్టం ఏదైనా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక కోడింగ్ కానీ ఏదైనా ఏతో మనం చేస్తాం మనిషి అవసరం లేకుండా. బట్ అక్కడ ఏదైనా ఎర్రర్స్ వస్తే, బగ్స్ ఏవైనా వస్తే దానికి ఎవరిని బాధ్యులు చేయాలి? అక్కడ మనిషిని బాధ్యులు చేయాలా, అదే ఏని బాధ్యులు చేయాలా? కంపెనీ ఆ రిస్క్ తీసుకుంటుందా? ఏ రిస్క్ తీసుకుంటుందా? రైన్ కట్ అయినట్టుగా అనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్ గారు, చెప్పండి. సేమ్ క్వశ్చన్. అంటే ఏ వల్ల కంపెనీలకు లాభం, ఉద్యోగులకు నష్టం అనే ఒక పరిస్థితి అయితే చాలా వరకు కనిపిస్తోంది. ఎంత కాస్ట్ కటింగ్ పరంగా కూడా ఉద్యోగులంతా కూడా తొలగించుకుంటున్నారు. రైటే, ఉద్యోగులు పక్కన పెడతారు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొంత వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా కొన్ని లోపాలు జరుగుతాయి. కంపెనీ పరంగా కూడా కొన్ని ఏవైనా లీగల్ ఇష్యూస్ ఏవైనా వచ్చినప్పుడు కూడా ఎవరు దానికి రెస్పాన్సిబుల్ గా ఉంటారు? అంటే దాన్ని రెస్పాన్సిబుల్ గా చేస్తూ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. బట్ ఎవరు అక్కడ బాధ్యత వహిస్తారు? అంటే మనకింకా స్పష్టమైన తప్పు చేయడం వల్ల ఎలాంటి శిక్షలు విధించాలి లేదా ఎలాంటి జరిమానాలు విధించాలి అనేటువంటి కాంప్రహెన్సివ్ గైడ్‌లైన్స్ అయితే ఇప్పటికి రాలేదు. మనకి రెగ్యులేషన్ మీద చట్టాలు గూడా ఇప్పుడు ప్రస్తుతం ఏమి లేవు. వీటిలో అంటే బాధ్యులు చేసేప్పటికి మట్టుకు మనకి వికారస్ లయబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది లీగల్ టర్మినాలజీలో. అంటే సంస్థ యొక్క యాజమాన్యాన్ని బాధ్యులు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో, దాంతో పాటు మనకిక్కడ ఉద్యోగాలు పోతున్నాయనే క్రమంలోనే ఈ రెగ్యులేషన్ అంటే ఈ ఏఐ జనరేట్ చేసిన డాటా నిర్ధారించడానికి ఒక ఆఫీసర్ అవసరం పడే అవకాశం ఉంటుంది. ఆ ఆఫీసర్ రిక్రూట్ చేసుకొని ఆ ఆఫీసర్‌ని బాధ్యుడిగా ఏఐ ఎథిక్స్ ఆఫీసర్ అని ఒక ఆఫీసర్‌ని, ఒక మేనేజర్‌ని అట్లాంటి వాళ్ళని బాధ్యులుగా చేసే అవకాశము, యాజమాన్యాన్ని బాధ్యులుగా చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. మాధవరెడ్డి గారు సైబర్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి మాధవరెడ్డి గారు. ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా వరకు కూడా డీప్ ఫేక్ వీడియోలు అంటూ కూడా ఒక సెలబ్రిటీస్ పైన క్రియేట్ చేయడం, వాళ్ళ వాయిస్, వాళ్ళ ఫేసెస్ అన్ని పెట్టి కూడా సర్క్యులేట్ చేయడం, వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగే వీళ్ళు కూడా కోర్టులను ఆశ్రయించడం, సైబర్ దీంట్లో కూడా వాళ్ళు కంప్లైంట్స్ చేయడం అనేది కూడా చాలా వరకు చూసాము. సో ఇప్పుడు ఏంటి డీప్ ఫేక్ వీడియోస్కి సంబంధించి కూడా పూర్తిగా వీటిని నిషేధించాలంటారు? ఒకవైపు టెక్నాలజీ పరంగా కొన్ని విషయాల్లో మంచి జరిగినా కూడా ఇంకొన్ని విషయాలు చాలా వరకు కూడా కొంచెం నష్టం కలిగిస్తోంది. సో లేబులింగ్ చేస్తేనే సరిపోతుందంటారా? ఎట్లా చేయాలంటారు దీనికి సంబంధించి? ఒక విషయం అండి, ఇది ఇంటర్నెట్ అనేది లోకలైజ్డ్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ అన్నట్టు. సో ఎట్ సైడ్ ఏంటి జరుగుతుందనేది గమనించినప్పుడే చేయగలుగుతారు ఏదైనా కంట్రోల్. ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్ అనుకుంటే ఆ ఇండియన్ ఆడియన్స్ మాత్రం అది కంట్రోల్ చేయొచ్చు. అదర్వైజ్ వరల్డ్ వైడ్ అంటే ఇంపాసిబుల్ అన్నట్టు. సేమ్ టైంలో ఇల్లు కూడా ఒక స్థాయికి వచ్చేసేయాలన్నట్టు. దాని ఏమంటారు, పర్సనల్ గా ఫిజికల్ గా అటాక్ తప్ప మనం లైట్ తీసుకోవాలా, లేకపోతే ఆన్లైన్ లో ఏవో ఏనుగు పోతాయంటే కుక్కలు మురుగుతాయి అన్నట్లు ఎవరెవరో దానికి రెస్పాండ్ అయితే పోతుంటే ఇంకా సిస్టమ్ కొన్ని లక్షల మంది కావాలన్నట్టు, ఇంపాసిబుల్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బెస్ట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఈస్ ద బ్లెస్ అంటారు కదా, ఆర్
ఆ రకంగా వెళ్ళిపోవాలి. సేమ్ టైంలో మనకి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, కంప్లైంట్ మెకానిజం, అవి కంప్లైంట్ చేసి ఇండియన్ మాత్రం ఇది ఇన్విజిబుల్ చేయవచ్చు. పర్టికులర్ హ్యాండిల్స్ కానీ పర్టికులర్ వీడియోస్ మనం చూస్తుంటాం కదా, ఏదైనా పర్టికులర్ ట్విట్టర్ అకౌంట్లు తీసేసినారు, యూట్యూబ్ అకౌంట్లు తీసేసినారు చెప్తుంటారు కదా, అట్లా ఇండియన్ గవర్నమెంట్ ద్వారా ఆ రెస్పెక్ట్ కంపెనీస్ తీసేయచ్చు అన్నట్టు. అదేం పెద్ద ఇష్యూ కాదు. బట్ ద ఇష్యూ ఏంటంటే డోంట్ టేక్ టు ద హార్ట్ అన్నట్టు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇది లైక్ ఇట్స్ లైక్ ఓషన్ అన్నట్టుగా, యూ నీడ్ టు సర్వైవ్ విత్ దిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ వేవ్స్ అండ్ అలాగే అన్ని వాతావరణాలకు తట్టుకొని ముందుకు పోయేటట్టుగానే ఇంటర్నెట్ వాడాలి, ఇంటర్నెట్ లో ఉండాలి అంతే. ఎస్, అంటే కొన్నిసార్లు ఏ టూల్స్ సార్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కొన్ని తప్పుడుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఏ తప్పు చేస్తే బాధ్యులు ఎవరో, ఏని డెవలప్ చేసిన డెవలపర్దా, దాన్ని యూస్ చేస్తున్న యూజర్దా? ఎందుకంటే ఒక న్యూస్ వచ్చింది అంటే గతంలో ఒక న్యూస్లో నాకు అది గుర్తొస్తుంది. అండ్ ఒక డివోర్స్ చేసుకున్న ఒక వ్యక్తి తను మానసికంగా కుంగిపోయి ఏఐతో ప్రేమలో పడతాడు, చాలా భావోద్వేగంగా దాంతో టైపింగ్ చాటింగ్ అంతా చేస్తూ తన ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు ఏఐతో. సో ఏఐ చెప్తుంది అటు నుంచి ఒకటి, నువ్వు భౌతికంగా వదిలేసి వర్చువల్ గా వచ్చేసి అనే విధంగా చెప్పడంతో ఆయన సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాక వాళ్ళ పేరెంట్స్ దీనికి సంబంధించి కూడా కంప్లైంట్ చేస్తే మొత్తం పోలీసులు అంతా చెక్ చేసి ఈ ఏదైతే చాట్ చేశాడో ఆ చాటింగ్ అంతా కూడా బయటపడింది. సో ఇక్కడ ఎవరిది తప్పు అంటారు? ఇప్పుడు ఏ చెప్పడం వల్ల అసలే వాళ్ళు డిప్రెషన్ లో ఉన్న వ్యక్తులు, ప్రేమగా కొంచెం ప్రేమ కోసం చూసే వ్యక్తులు ఒక్కసారి ప్రేమగా మాట్లాడేటప్పటికి ఆ సూసైడికల్ టెండెన్సీ లాంటిది వచ్చాయని చెప్పగానే ఇదొకటి దాంతో పాటు ఒకటి చాలా గతంలో కూడా ఇలా మిస్కమ్యూనికేషన్ చేసి ఇంటరప్ట్ చేసి నా ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది, నా అడ్రస్ ఎక్కడ, నువ్వు ఇక్కడికి వచ్చాయంటూ కూడా గతంలో కూడా కొన్ని న్యూసెస్ మనం చూసాం. ఇలాంటివి ఎలా కట్టడి చేయాలంటారు? సింపుల్ అండి. ఇప్పుడు మనము ట్రాఫిక్ గురించి, కరెంట్ గురించి, పాము గురించి జాగ్రత్తలు చెప్తున్నాం. ఏ గురించి జాగ్రత్తలు చెప్పాలా? ఏ అనేది ఒక ఇన్ఫర్మేషన్, అది రైట్ ఆర్ రాంగ్ అనేది వీళ్ళకు రిలీజ్ చేసుకునే స్థాయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని జరిగితే చెప్తాను. ఆమె హౌ టు హరాస్ హస్బెండ్ అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసింది. ఎవరో బ్రహ్మానందం లాంటి అంటే క్యారెక్టర్ సినిమా లాంటి వాళ్ళు ఎవరో సజెషన్ ఇచ్చినారు, దాన్ని ఫాలో. ఫస్ట్ మనకేం కావాలనుకున్నప్పుడే అది అద్భుతంగా పనిచేస్తుంది. మనకేం కావాలనుకున్నప్పుడు ముఖ్యంగా ఒంటరితనం, డిప్రెస్ అయిన వాళ్ళు ఇప్పటి వాళ్ళకి ఇంటర్నెట్ ఒక పాయిజన్ మాదిరి తయారవుతుంది అన్నట్టు. సో బేసికల్ గా ఏంటంటే కంపల్సరీ స్కూల్ లెవెల్లో కానీ, కాలేజ్ లెవెల్లో కానీ, కుటుంబం లెవెల్లో కానీ కంటిన్యూస్ మంచి చెడు రెండు డిస్కషన్ చేస్తూ చెడును అవాయిడ్ చేస్తూ తీసుకుని ముందుకు ఉండాలి. అంతేగాని ఏ ఈజ్ అనదర్ హ్యూమన్ జనరేటెడే కదండి, కొంత ట్రైనింగ్ ఇచ్చినారు. అదంతకదే కాదు కదా, అది కూడా ట్రైనింగ్ ద్వారా అది చెప్పగలుగుతుంది. అది అంతేగానే ఇప్పుడు సో విషయం కావాలన్నప్పుడు అది మంచిగా పనికి వస్తుంది. మరి ఏం కావాలి? ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ అడుగుతాను. అడవికి రాజు మీరు అడుగుతున్నారా నన్ను? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అడవికి రాజు చెప్పండి. సింహం. సింహం అని ఎక్కడ చెప్పినారు? సింహం రాదు. మీరంతా మీరు ఎందుకు అనుకుంటున్నారు సింహం అని? ఎవరు చెప్పినది నమ్ముతున్నారు అంతే. ఆ అడవిలో అన్ని జంతువులు ఉంటాయి, సింహం కూడా అట్లనే ఉంటుంది. ఈ కథలు నమ్మడం స్టాప్ చేయాలి అన్నట్టు. సార్ ఇంకొకటి అంటే దీనికి సంబంధించి కూడా ప్రైవసీకి సంబంధించి, డేటా ప్రొటెక్షన్ కి సంబంధించి కూడా చాలా వరకు ఏఐకి భారీ మొత్తంలో ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ ని కాపాడడంలో కూడా, ప్రొటెక్ట్ చేయడంలో కొంత సిస్టమ్ ఫెయిల్యూర్ అంటున్నారు. 100% అండి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ అనే బదులు మనం ఏఐకి ఇవ్వాలి, ఏ ఇన్ఫర్మేషన్ మనం ఏఐకి ఇవ్వకూడదని మనకు తెలియాలి. అది చెప్పేది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బజార్లో పోతుంటారు, మీ పేపర్లు 4 పోగొట్టుకుంటే ఏం చేస్తారు? ఆ పోగొట్టుకుంటే ఆ బజార్ అనేది ఏఐ లాంటిది అనుకోండి. సో మీరు ఏ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంచుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ దానికి ఇవ్వాలని తెలియనప్పుడు ఆటోమేటిక్ గా అటాక్ అన్నట్టు. సో బెస్ట్ ఏంటంటే మనము ఏం అడుగుతున్నాము, ఎందుకు అడుగుతున్నాము, దానివల్ల మనకేం ఉపయోగం ఉంది, ఇవన్నీ ఆలోచించుకోవాలి. సో యూనిట్ థింక్ ఇన్ లాజికల్ వే. అంతేగాని ఏదో ఒక టూల్ వచ్చిందని చెప్పి ఎట్లంటే ఎట్లా వాడుకుంటామా? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తాను ఉండండి మీకు. మనం కటింగ్ ప్లేయర్ ఒక పని ఉంటుంది, సుత్తి ఒక ప్లేయర్ ఉంటుంది. సుత్తి ప్లేస్ లో కటింగ్ ప్లేయర్ వాడతాం మనం. అయితే కటింగ్ ప్లేయర్ స్క్రూ డ్రైవర్ అయితే వాడం కదా. సో ఇది కూడా అంతే. ఏ టూల్ దాని పర్పస్ ని ఆలోచించి ఆ పర్పస్ కోసం వాడితే ఉండదు అన్నమాట. ఏదైనా సలహాలు ఇస్తుంది. నేను కూడా చాలా సరదాగా ట్వీట్ చేసినాను అన్నట్టు. మా ఫ్రెండ్స్ ని సతాయించాలంటే ఏం చేయాలనేది. అది కొన్నిసార్లు మంచి సజెషన్స్ ఇస్తుంది, కొన్నిసార్లు నేను చేయలేను, నేను సజెషన్ ఇవ్వలేను, ఇట్లా రకరకాలుగా. అంటే
ఇట్స్ ఆల్ యువర్ మైండ్ సెట్ టు డిసైడ్ వెదర్ దట్ ఈస్ గివింగ్ రైట్ ఆర్ రాంగ్ అనేది. సో మీరు దీన్ని ఏదైనా కానీ ఆటకు తీసుకోకూడదు, మనసుకు తీసుకోకూడదు. ఒక టెక్నాలజీ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవరెడ్డి గారు, కట్కూరి శ్రీనివాస్ గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు. సో చూడాలంటే ఏ టూల్స్ ని నేర్చుకోవాలి, ఏ ఉద్యోగాలను తీసేస్తుంది కాదు, డెఫినెట్ గా కూడా అది మారుస్తుంది, అప్గ్రేడ్ చేస్తుంది. నేర్చుకోవడం వల్ల మనము స్కిల్స్ డెవలప్ అయ్యి మన ఉద్యోగాలకి భద్రత ఉంటుంది. సో ఒక టెక్నాలజీ పరంగానే కూడా దాన్ని యూజ్ చేసుకోవాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో ఇది అనలిస్టులు చెప్తున్న మాట. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.